నమస్కారం. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని గణగణ మోగించండి. ఆ మోతలోనే మీ ఆశీస్సులు మేము తీసుకుంటాము. ఇంకా మమ్మల్ని మేము డెవలప్ చేసుకోవడానికి, ఇంకా మమ్మల్ని మేము వృద్ధి చేసుకోవడానికి, ఇంకా బాగుపడడానికి, మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. 1947 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు నాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మన గణాంకాలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1956 నవంబర్ 1న ఏర్పడిన దగ్గర నుంచి ఆ తర్వాత గణాంకాలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఆంధ్రులు సుఖంగా అంటే ఇవాళ నేను చాలా బాగున్నాను, నాకు కానీ నా కుటుంబానికి కానీ ఏ సమస్య లేదు అనుకున్నటువంటి కుటుంబాలు చాలా తక్కువగా ఉన్నాయి. అసలు లేకపోలేదు, అసలు లేవని నేను అనట్లేదు. ఏ కుటుంబాలు ఉన్నాయంటే రాజకీయ రంగానికి చెందినటువంటి వాళ్ళు కానీ, సినిమా రంగానికి చెందినటువంటి వాళ్ళు కానీ, క్రీడా రంగానికి చెందినటువంటి వాళ్ళు కానీ, మేము బాగానే సంపాదించుకున్నాం, మా పిల్లలకు కూడా బాగానే ఇచ్చాం, వాడికి ఒక 5 కోట్లు ఇచ్చాను, మా అమ్మాయికి ఒక 5 కోట్లు ఇచ్చాను, జర్మనీలో ఉంది, మా అబ్బాయి అక్కడ ఉన్నాడు, ఇలా చెప్పుకునేటువంటి కుటుంబాలు ఈ రంగాల్లో మాత్రం ఎక్కువ మంది ఉన్నారు. తర్వాత వచ్చేటప్పటికి ప్రభుత్వ ఉద్యోగులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద పెద్ద బిల్డర్లు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు అంతా కూడా ఎగువ తరగతికి చెందినటువంటి వాళ్ళు, అంటే హై క్లాస్ సొసైటీకి చెందినటువంటి వాళ్ళు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళల్లో 90% మంది రోజు ఏదో గాయత్రి జపం చేసినట్టుగానో లేకపోతే వెంకటేశ్వర స్వామి నామాలు జపించినట్టుగానో అనుకునేది ఏంటంటే, పెళ్ళై మనకి ఇన్నాళ్ళైనా నాకు చిన్న బంగారం కూడా కొనలేకపోయారు మీరు, భర్తతో భార్య మాట్లాడే మాటలు. ఒరే నా బీపీ బిళ్ళలు అయిపోయినాయి, ఏమన్నా తీసుకొస్తావా, 1వ తారీఖు వచ్చేదాకా ఆగాల. ఓ ముసలి తల్లి తన కొడుకు దగ్గర ఆవేదన. నాన్న స్కూల్ ఫీజు కట్టాలి, ఇప్పటికే లాస్ట్ డేట్ అయిపోయింది, టీచర్ తిరుగుతోంది, పిల్లల ఆవేదన. నాన్న స్కూల్లో చిరిగిపోయింది, కొత్తది కుట్టించాలి, పసిబిడ్డల ఆవేదన. ఏమంటే రేపు శ్రావణ మాసంలో మా తమ్ముడి పెళ్ళి, ఈసారైనా వెళ్ళకపోతే మా అమ్మ నన్ను చాలా చులకనగా చూస్తారు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇప్పటికే రకరకాల మాటలతోటి గుసగుసలాడుకుంటున్నారు. కానీ మా బ్యాంకులో కుదవబెట్టిన నగలు తీయడం కానీ, కొత్త బట్టలు లేకపోతే కానీ నేను వెళ్ళలేను. చూద్దాం, దేనికైనా చూద్దాం. మధ్యతరగతి ఇంటి యజమానికి వచ్చేటువంటి మాట ఇది ఒకటే. ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఏళ్ళు గడుస్తున్నాయి, అదేదో స్కీమ్ వస్తుంది, లేకపోతే ఇదేదో వస్తుంది, ఆ వివాదంలో ఉన్నట్టు ల్యాండ్ చేతికి వస్తుంది, లేకపోతే ఆగిపోయిన పెన్షన్ డబ్బులు వస్తాయి, లేకపోతే అప్పుడెప్పుడో స్కీమ్లో కట్టిన డబ్బులు వాడు చట్టం కోర్టులు వాడికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తారు కాబట్టి ఆ డబ్బులు వస్తాయి. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు కదా ఈ చిట్ ఫండ్ కంపెనీలు లాంటి చోట్ల. నిన్న ఆర్టీసీ ఉద్యోగి గవర్నర్ పెట్టి 2 డిపో డ్రైవర్ గారి భార్య కోటేశ్వరం లాంటి వాళ్ళ దగ్గర చిట్టీలు వేస్తుంటారు కదా, ఆ డబ్బులు. ఇలా ఆశల్లో ఊహల్లో బతికేయడం మధ్యతరగతి వాడికి అలవాటు అయిపోయింది. అప్పుడప్పుడు నా చిన్నప్పుడు నేను చదువుకున్న ఒక అద్భుతమైన కొటేషన్, మోసపోవడం కూడా జీవితంలో ఒక భాగమే అనుకుని మధ్యతరగతి వాడు అలా అలవాటు పడిపోయి దానికి లోబడి బతుకుతున్నాడు. ఎదిరించే మనస్తత్వం కానీ, పోరాడే మనస్తత్వం కానీ చచ్చిపోయి బతుకుతున్నాడు. ఎలా ఎదిరించాలో తెలియదు, ఎలా పొట్టడో తెలియదు. మధ్యతరగతి వాడిని అష్టదిగ్బంధనం చేస్తుంది ఈ సమాజం. అష్టదిగ్బంధనం. ఈఎంఐల రూపంలో బ్యాంకులు వలేస్తారు, ప్రభుత్వ పథకాల కింద వాళ్ళు వలేస్తారు. చీర దుకాణాల వాళ్ళు సమంత ఓపెన్ చేసింది, లేకపోతే ఇంకొక క్రాంత ఓపెన్ చేసింది, వాళ్ళు ఆకర్షిస్తారు. లక్కీ డిప్పులు, ఈఎంఐలో వస్తువులు ఇచ్చేవాళ్ళు, నగల దుకాణాల వాళ్ళు, చిట్టీలు వాళ్ళు, ఒకళ్ళు కాదు, ఒక 100 లీటర్ల రక్తం ఉందంటే మధ్యతరగతి వాడి ఒంట్లో ఆ 100 మంది లీటర్ చొప్పున పీల్చేస్తారు. మరి ఎలా బతకాలి? దీనికి చాలా చదువుకున్న వాళ్ళు, కొంతమంది మేధావులు, సమాజం గురించి విపరీతంగా ఆలోచించేవాళ్ళు, సమాజ శ్రేయస్సే ధ్యేయంగా బతుకున్నటువంటి వాళ్ళు, ఏదో ఒకటి మనం కూడా సమాజానికి ఎంతో కొంత చేయాలి, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మనం కూడా కష్టాలు పడి వచ్చాము, సో ఇప్పుడు కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మనం ఏదో రకంగా సలహా చెప్పాలి అని తాపత్రయపడే వాళ్ళందరిలో చివరిలో వచ్చే మాట ఏంటి తెలుసా? అసలు మధ్యతరగతి వాడికి బతికే అర్హత లేదు, వాడు బతకాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకనంటే 24 గంటల కాలాలని మనం 4 భాగాలు చేస్తే 6 గంటల నిద్ర, 6 గంటల నుంచి 8 గంటలు 10 గంటల వరకు మనం చేసే దైనందిన కార్యక్రమాలు, పనులు, 2 గంటలు పూజ, విశ్రాంతి, కాలకృత్యాలు, ఇవన్నీ. తర్వాత పిల్లలతో కలిసి స్పెండ్ చేయడం, ఇలా మనం విభజించుకుంటాం. 20 ఏళ్ళ క్రితం సంగతి మాట. ఇప్పుడు ఏంటంటే తెలుసా, రోజుని సగం విడగొడతారు, లేదా 30 పావు కింద విడగొడతారు. ఈ పావు నిద్రపోవడానికి మీద అన్నిటికీ కలిపి 30 సినిమాలు కానీ, రాజకీయాలు కానీ, క్రికెట్ కానీ, ఇవి తప్పిస్తే వేరే వ్యాపకం లేదు. అన్నం తినేటప్పుడు, టాయిలెట్కి వెళ్ళినప్పుడు, పూజ చేసుకునేటప్పుడు, గుళ్ళో ఉన్నప్పుడు, ఆఫీసుల్లో ఉన్నప్పుడు,
నిద్రపోతున్న 4-5 గంటలు తప్పిస్తే సెల్ ఫోన్ లేకుండా ఉండలేనటువంటి పరిస్థితికి వచ్చాడు మధ్యతరగతి వాడు. మీరు బాగా గమనించండి, అట్టడుగు స్థాయి వ్యక్తి కానీ అత్యున్నత స్థాయి వ్యక్తి కానీ ఈ మొబైల్కి అసలు బానిస కాల. ఇప్పటికీ టాప్ నాచ్ పీపుల్ ఆ 15,000 రూపాయల సెల్ ఫోన్ వాడతారు, అంటే దాన్ని ఏమంటారు కీప్యాడ్ ఫోన్లు వాడతారు, ఆండ్రాయిడ్ ఫోన్లు వాడరు వాళ్ళకి వాట్సాప్, టెలిగ్రాము, ఫేస్బుక్లు ఇది అసలు వాళ్ళకి పనికిరాని విషయం. ఇది దుబాయ్ లాంటి దేశాల్లో అయితే వాట్సాప్ని ఎప్పుడో బ్యాన్ చేశారు, చైనా, దుబాయ్ ఇట్లాంటి చోట్ల. చాలా దేశాల్లో ఫేస్బుక్ బ్యాన్ అయిపోయింది. అన్ని దౌర్భాగ్యాలు ఇండియాకి వస్తాయి, ఎందుకంటే ఇండియన్స్ దేన్నైనా ఆహ్వానిస్తారు, దేన్నైనా పోషిస్తారు. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయని తెలిసినా కూడా వాళ్ళ అలవాట్లోంచి బయటికి రాలేదు. నిద్ర లేస్తూనే వాట్సాప్ చూడాలి, నిద్ర లేస్తూనే ఫేస్బుక్ చూడాలి, నిద్ర లేస్తూనే యూట్యూబ్ చూడాలి. లైఫ్ సైకిల్ డ్రగ్ అయిపోయింది. సైకిళ్ళు పంచర్లు పడుతున్నటువంటి రోడ్లు ఉన్న పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ ఉంటే చాలు. ఆ సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు. సైకిల్ నుంచి నేను మోటార్ సైకిల్ ఎదగాలి, మోటార్ సైకిల్ నుంచి కారుకి ఎదగాలి ఈ ఆలోచన ఉంటుంది. పవన్ కళ్యాణ్ సినిమా హిట్టా ఫ్లాపా? హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా? పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా పవన్ కళ్యాణ్ ఏం తేడా పడదు. ఆయనకి ఇప్పుడు 3-4 మినిస్ట్రీలు ఇచ్చారు. మొన్న 2024లో ప్రభుత్వం ఏర్పడినప్పుడు 3-4 మినిస్ట్రీలు ఇచ్చారు. పంచాయతీరాజు, అటవీ శాఖ మంత్రి, గ్రామీణాభివృద్ధి, డిప్యూటీ సీఎం. ఒక్క చిన్న ఉద్యోగం, ఒక 20-30 వేల రూపాయలు జీతం వచ్చేటువంటి ఉద్యోగానికి బోల్డ్ని అర్హతలు చూస్తారు, బోల్డ్ అనుభవం చూస్తారు. 4 శాఖల మంత్రికి ఎంతటి అనుభవం చూడాలి? ఆయన అనుభవం లేమని నేను మీకు ఉదాహరణలో చెప్తాను. ఇప్పుడు నిన్న కాకముందు వచ్చినట్టు హరిహర వీరమల్లు సినిమా 4 సంవత్సరాల క్రితం మొదలెట్టారు. అంటే అప్పుడు ఆయన రాజకీయాల్లోకి పూర్తిగా వద్దామా రావద్దా, వస్తే చంద్రబాబు నాయుడుతో అంటే తెలుగుదేశం ప్రభుత్వం జతకడదామా వద్దా, మోడీతో ఉన్న అనుబంధం, ఆ బీజేపీతో ఉన్నటువంటి ఆ బంధం నిజంగా శాశ్వతమా గట్టిదా కాదా ఏమీ తెలియనటువంటి పరిస్థితిలో ఉన్న టైంలో ఈ హరిహర వీరమల్లు అనే సినిమా ప్రారంభమైంది. ఆయనకి కనుక సామాజిక బాధ్యత ఉండి ఆయన చెప్పుకుంటున్నట్టుగా ఆయనకి నిజాయితీ ఉంటే అప్పుడు ప్రొడ్యూసర్కి చెప్పాలి. ఏం రత్నం గారు అప్పటికే కొంచెం దెబ్బతిని ఉన్నాడు. ఏం రత్నం గారు నాకు కూడా వ్యక్తిగతంగా తెలుసు, ఈ మధ్యకాలంలో పెద్దగా మాట్లాడుకోవట్లేదు. ఆయన దెబ్బతిన్న విషయం, ఆయన ఎలా దెబ్బతిన్నాడు నాకు కొంతవరకు అవగాహన ఉంది. సో ఏం రత్నం లాంటి ప్రొడ్యూసర్ ఏం ఆలోచిస్తారంటే పవన్ కళ్యాణ్ సినిమా దొరికితే చాలు, పాత నష్టాలన్నీ తగ్గిపోయి మటిమాయం అయిపోయి లాభాలు వస్తాయి, జీవితం సెటిల్ అయిపోతుంది, ఇలా ఉంటుంది వాళ్ళ ఆలోచన. కానీ ఈ మహానుభావుడు ఏం రత్నం లాంటి దెబ్బతిన్న ప్రొడ్యూసర్ని కూడా క్యాలిక్యులేషన్ లేదా నిర్లక్ష్యమా, లేదా చేతగాంతనమా? ఇవాళ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏదో సక్సెస్ మీట్ అని చెప్పి, సక్సెస్ అయితే ఫ్లాప్ అయిందో వాళ్ళ అంతరాత్మకి తెలుసు. సక్సెస్ మీట్ అని చెప్పి ఇంకో మీటింగ్ పెట్టారు. దాంట్లో ఆయన చెప్తుంటాడు, నేను పెద్దగా డిప్రెషన్కి లోను కాను, నువ్వెందుకు అవుతావు నాయన? డిప్రెషన్ అయినా, సప్రెషన్ అయినా, ఎక్స్ప్రెషన్ అయినా నీ ప్రొడ్యూసర్కి ఉంటుంది, నీకెందుకు ఉంటుంది? నీకు ఆల్రెడీ 4 మినిస్ట్రీలు ఇచ్చారు. ఇప్పుడు నువ్వు బీజేపీలో చాలా ముఖ్యమైనటువంటి భాగస్వామివి, చంద్రబాబు నాయుడు కూడా ప్రస్తుతానికి అయితే నువ్వు చాలా కావాల్సినటువంటి మనిషివి. నీ అవసరం ఇంకా ఎన్నాళ్ళు ఉందో ఆయన తెలియదు, ప్రజలకు తెలియదు. నీకెందుకు డిప్రెషన్ ఉంటుంది? నీ అబ్బాయికి ఎందుకు ఉంటుంది? ఏదో జనాలు చూడంగానే 4 సెన్సేషనల్ మాటలు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు. మధ్యతరగతి వాడు ఏమి ఇబ్బందులు పడుతున్నాడో అసలు మీకు తెలుసా అండి? అంటే పవన్ కళ్యాణ్ గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడిన రీజన్ ఏంటంటే, ఈయన గారి సినిమాలకి 2,000 రూపాయలు పెట్టి బ్లాక్లో టికెట్లు కొనుక్కుని వెళ్ళినటువంటి మహానుభావులు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళలో. నేను అక్కడక్కడ విని చెప్పట్లేదు, కళతో చూసి చెప్తున్నాను. గెలిస్తే ఈయన పార్టీ గెలిస్తే గుండు కొట్టించుకున్నటువంటి ఆడవాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళలో, నేను చూసిన వాళ్ళలో. చచ్చిపోవడానికి ఒక్క మెట్టు ముందున్నారు అంతే, అంటే సూసైడ్ చేసుకోవడానికి ఒక్క మెట్టు ముందున్నారు. గత వైసీపీ పాలనలో సూసైడ్ చేసుకుందాం అనుకుని ఈసారి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే మొత్తం మా పరిస్థితులు మొత్తం మారిపోతాయి, మేము ఇప్పుడు మహారాణం అయిపోతాం, మహారాజం అయిపోతాం కలలు కంటూ ఆయన కోసం మొక్కని గుడి లేదు, చెయ్యని పూజ లేదు, తప్పించని క్షణం లేదు. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మీకు, అంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తున్నారండి? ఎనీవే, పవన్ కళ్యాణ్ అంటే మళ్ళీ వాళ్ళ అభిమానులందరికీ బోల్డ్ కోపం వచ్చేస్తుంది. సో రాష్ట్రంలో డబ్బులు లేవని సరిపెట్టుకుందామా? పోనీ వేరే రాష్ట్రాల్లో లాగా, బీహార్లో లాగా, లేకపోతే సోమాలియాలో లాగా డబ్బు లేదు రాష్ట్రంలో సరిపెట్టుకుందామా? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులు ఇంకెక్కడా లేవు. భారతదేశంలోనే అతిపెద్ద కోస్తా క్యారిడార్ నాకు తెలిసి గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్ అంత పెద్ద కోస్తా క్యారిడార్ ఉంది. ఇక్కడ ఫర్టైల్ ల్యాండ్స్ ఇంకెక్కడ లేవు. 160,000 కిలోమీటర్ల స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం వ్యవసాయ భూములు. ఎటు చూసినా డబ్బు రావడానికి మార్గాలు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో డబ్బు లేదు అనేది పచ్చి అబద్ధం. ఆంధ్ర రాష్ట్రంలో డబ్బులు లేకపోతే నోటి లెక్కలు చెప్తున్నారు కదా. ఇప్పుడు
కూటమి ప్రభుత్వం గురించి వైసీపీ వాళ్ళు చెప్తారు, వైసీపీ గురించి కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్తారు. జగన్ ఇన్ని వేల కోట్లు తిన్నాడు, చంద్రబాబు నాయుడు ఇన్ని వేల కోట్లు తిన్నాడు, లోకేష్ ఎంత తిన్నాడు, ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి తిన్నాడు, ఇక్కడ రోజా తింది, ఇక్కడ వంగలపూడి అనేది తింది. వాళ్ళు చెప్తున్నారు కదా, మనం పెద్ద కష్టపడి దాని గురించి గణాంకాలను సేకరించాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరినీ కలిపి శిక్షించే అవకాశం అనుకున్నా ప్రజలను నోరు మూసి కూర్చున్నాం. ఎందుకంటే మనం ఇంతకుముందు వీడియోలో మాడుకున్నట్టుగా మనం రెండుగా విడిపోయాం, మనల్ని విడగొట్టారు, కండిషన్ చేస్తున్నాను మనల్ని. ఏ కులంకు సంబంధించినటువంటి వాడు ఆ కులం సంబంధించిన నాయకుడినో, లేకపోతే ఏ వర్గానికి చెందినటువంటి ఆ వర్గానికి సంబంధించిన నాయకుడినో దేవుడిగా కూర్చున్నటువంటి పరిస్థితిలోకి వచ్చాం మనం. పొద్దున్న లేస్తే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, మోడీ, ఇదే టాపిక్ మనకి. అంతలా తెలియకుండా కండిషన్ చేస్తున్నారు. ఇదే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు చేసే పని. మీకు తెలియకుండా మిమ్మల్ని కండిషన్ చేస్తారు. ఆయన 250 కోట్లు 300 కోట్లు తీసుకుని చేసిన పని ఏంటంటే, ఏ మాటలు చెప్తే, ఏ పని చేస్తే, ఎటువంటి పథకాలు అనౌన్స్ చేస్తే మీరు కళ్ళు మూసుకుని ఓటేస్తారో అవే జగన్మోహన్ రెడ్డి చేత చేయించాడు. ఇంకో పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అదే చేస్తాడు. సో విఘ్నత మనకు ఉండాలి. నవరత్నాలనో లేకపోతే సూపర్ 6 అనో ఏదో పెట్టారు, దీనివల్ల ఏంటి మనకు ఒరిగేది, సాధ్యమయ్యేటువంటి ఆచరణ సాధ్యమయ్యేటువంటిదేనా ఈ పథకాలన్నీ? ఓకే, వస్తే మనకేం జీవితం అంతా బాగుపడిపోతుందా? అమ్మఒడి వచ్చింది చాలా, ఇంకా నా పిల్లలకి ఇంకేం అక్కర్లేదా? రైతు భరోసా చాలా, ఇంకా రైతన్నకి ఇంకేం అక్కర్లేదా? మన చెమట చిందించి, మన రక్తం చిందించి మనం సంపాదించిన 100 రూపాయల్లోంచి 5 పైసలు మనకి ముష్టేసేట్టు వేస్తే, అలా వేసిన వాడిని దేవుడు అంటే, అసలు దేవుడు మిమ్మల్ని ఎందుకు కరుణిస్తాడు? అసలు దేవుడు మిమ్మల్ని ఎందుకు కరుణిస్తాడు? ఎందుకు కరుణించాలి? మీ మొర ఎందుకు వినాలి? మీరు కష్టం వస్తే ఏడుగుండల వాడ వెంకటరమణ అనుకుంటారా? జై వీర హనుమాన్ అనుకుంటారా? అమ్మ కనకోగమ తల్లి అంత దూడి పరిగెడతారా? ఒక రాజకీయ నాయకుడిని, ఒక క్రీడాకారుడిని దేవుడు అంటారా? అసలు దేవుడు ఎందుకు మిమ్మల్ని కరుణించాలి? అసలు దేవుడు మీ మొర ఎందుకు ఆలోచించాలి? రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ముఖ్యంగా లాస్ట్ 50 ఇయర్స్ని తీసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క నిజాయితీ గల లీడర్ నాకు చూపించండి, ఒక్కళ్ళు. ఎస్, ఈ మనిషి కరప్షన్ అంటే చాలు ఆమె దొరలో పెడతాడు, ₹1 తినలేదు ఇతను అన్నటువంటి వాళ్ళని ఒక్కళ్ళు చూపించండి. నా దగ్గర గణాంకాలు ఉన్నాయి. సో మన దృక్పథం మారకపోతే, మన మనస్తత్వం మారకపోతే మనం ఎప్పటికీ ఇలాగే ఉంటాం. ఇంటి పక్కన మురుక్కాలు అలాగే ఉంటుంది, దోమల ప్రాబ్లం అలాగే ఉంటుంది, కరెంట్ కష్టాలు అలాగే ఉంటాయి. ఇప్పుడు ఉంటే విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ గారు, మేము 2-3 వీడియోలు చేసి ఆయన కూడా పంపించాం. చలనం ఉండదు. గుంటూరు లాంటి పట్టణం, క్యాపిటల్ కదా, దాదాపుగా క్యాపిటల్ రీజన్, సిఆర్డీఏ పరిధిలోకి వస్తుంది. మరి ఇప్పటికిక్కడ కరెంట్ కష్టాలు ఏంటండి? ఇంకా మిర్చియాడు ప్రాంతంలో తవ్వుతూనే ఉన్నారు, కరెంట్ తీస్తూనే ఉన్నారు. మేము రోజు వీడియో చేస్తూనే ఉన్నాం, తిట్టుకుంటూనే ఉన్నాం, ఏఈకి ఫోన్ చేస్తూనే ఉంటాం, లైన్ మ్యాన్కి ఫోన్ చేస్తుంటాం, వాళ్ళకి తోచినప్పుడు తీస్తుంటారు, వాళ్ళకి తోచినప్పుడు తీయరు. ఒక మీడియా వాళ్ళకి ఇలాంటి పరిస్థితి ఉందంటే సామాన్యానికి ఏంటి వాళ్ళ గతి ఏంటి? సో వాళ్ళు ఎట్లా కండిషన్ చేస్తున్నారంటే ఈ ప్రాంతవాసుల్ని, అవును సార్ అక్కడ తవ్వుతుంటే పాపం వాళ్ళు మాత్రం కరెంట్ ఎలా ఇవ్వగలుగుతారు? ఇదే ఏరియాలో ఒక ఎంపీని కానీ, ఒక ఎమ్మెల్యేని కానీ, ఆఫ్టర్ ఆల్ ఒక చైర్మన్ని కానీ ఉండమనండి, అది మాజీ సర్పంచ్ అయినా పర్వాలేదు, ఈ ఏరియాలో ఉండమనండి, కరెంట్ ఎలా తెస్తారని చూస్తాను. గడీలు, కోటలు కట్టేసుకుని కూర్చున్నారు. బద్దలు కొట్టడానికి మనకి ఎక్కువ సమయం అక్కల, మనం 94 మంది ఉన్నాం. కావాల్సిన ఐకమత్యం అంతే. నెక్స్ట్ టైం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సాంప్రదాయబద్ధ పార్టీలు కానివ్వకూడదు అని మనం కంకణం కట్టుకుంటే ఆ క్షణం నుంచే మన జీవితాలు బాగుపడడం మొదలెడతాయి. దేవుడు కూడా పైనుంచి వస్తాడు, ఎస్ వీడికి ఇన్నాళ్ళు బుద్ధి వచ్చిందని అనుకుంటాడు. తిరుమలలో జరిగిన అవకతవకల గురించి, తిరుమలలో జరుగుతున్న దురాగతాల గురించి మనం ఇందా చర్చించుకున్నాం. తిరుమలలోనే మనం నోరెత్తట్లేదు, ఇంక ఇక్కడే నోరెత్తాం. బట్ సామాన్యుడు వస్తే మాత్రం ప్రతి ఒక్కరికి రక్షణ కలిగించబడుతుంది, ప్రతి ఒక్కరి జీవితం బాగుపడుతుంది. వచ్చే ఎన్నికలకైనా సరే మీ మనస్తత్వాన్ని, మీ దృక్పథాన్ని, మీ ఉన్మాదాన్ని మార్చుకోండి, తగ్గించుకోండి. మీరు సమాజంలో బతుకున్నంత కాలం సమాజం అవసరం, మీకు సమాజ రక్షణ అవసరం. నేను ఒక్కడనే బతుకుతాను, కైలాసంకి వెళ్ళి బతుకుతాను, లేదా అడవులోకి వెళ్ళి బతుకుతానంటే అది వేరే సంగతి. నేను సభ్య సమాజంలో ఉంటాను కానీ నా ఉన్మాదాన్ని తగ్గించుకొని ఉంటే ఏదో రోజు దానికి కూడా ఏదో పరిష్కారం దొరుకుతుంది. నేను చెప్పే విషయాలే నిజం. కిడ్నీలు అమ్ముకోవడానికి సిద్ధపడిపోయేవాళ్ళు ఉన్నారు, నగలు అమ్మేసుకోవడానికి సిద్ధపడిపోయేవాళ్ళు ఉన్నారు, ఆస్తులు అమ్మేసుకోవడానికి సిద్ధపడిపోయేవాళ్ళు ఉన్నారు, కానీ దృక్పథాన్ని మార్చుకోవడానికి సిద్ధపడేటువంటి వాళ్ళు ఎవరు లేరు. నేను చెప్పిన మాటలు మీకు నిజమైన అనిపిస్తే, దీంట్లో ఎంతో కొంత అర్థం ఉందని మీకు అనిపిస్తే దయచేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి. మళ్ళా నేను రిక్వెస్ట్ చేస్తాను, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.